ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము మహదేవ్పూర్ గ్రామంలో ఉన్నాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి మహదేవ్పూర్ గ్రామంలో యువ రైతు మన తుంగల సంతోష్ గారితో ఉన్నాము. వీరు గత 2 సంవత్సరాల నుంచి రవి హైబ్రిడ్ సీడ్స్ సంస్థకు చెందినటువంటి RHS 365 రకాన్ని సాగు చేస్తున్నారు. దాంతోపాటు మన డిస్ట్రిబ్యూటర్ మారుతి అగ్రిమాల్ రాజు గారు కూడా ఉన్నారు. సాంప్రదాయ మిరప రకాలకు భిన్నంగా తుంగల సంతోష్ గారు సాగు చేస్తున్నటువంటి RHS 365 ఎప్పుడు నారు పోసుకోవాలి, ఎలాంటి సస్య సంరక్షణలు చేపట్టాలి, ఎలాంటి మందులు పిచికారీ చేయాలి, పోషక యాజమాన్యం ఏ విధంగా చేయాలి అనేది మనం సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు తుంగల సంతోష్ కుమార్. గత 2 సంవత్సరాలుగా నేను మామూలు సాంప్రదాయ పంటలకు భిన్నంగా మన దుడ్డు రకాన్ని సాగు చేయడం జరుగుతుంది. మన రవి సీడ్ వల్ల RHS 365 సాగు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కోతకూలు అనేటివి మనకు బాగా సేఫ్ అవుతాయి. అదేవిధంగా లేబర్ ఛార్జ్ తక్కువ ఉంటుంది. దీనివల్ల మనం ఆగస్టు లాస్ట్లో నారు పోసుకొని సెప్టెంబర్ లాస్ట్ వరకు నాటుకోవచ్చు. దీనికి ముఖ్యంగా అచ్చ అనేది 30 పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ నాటిన దశలో DAPను యూరియా వేసి నాటుకోవాలి. ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాల DAP వేయాలి, ఎంత యూరియా, ఎంత పొటాష్ కలపాలి? బస్తా DAP, బస్తా యూరియా, బస్తా పొటాష్, అర బస్తా పొటాష్. ఓకే, ఈ 3 కలిపి ఎకరంలో ఎకరానికి 2 బస్తాలు. ఓకే, మీరు ఎన్ని ఎకరాల్లో ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ RHS 365 సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి? 8 ప్యాకెట్లు, 800 గ్రాములు. 800 గ్రాములు తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారు? మన మారుతి వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇది నారు మీరు స్వతహాగానే పెంచుకున్నారా? స్వతహాగానే పెంచుకున్నాం. ఓకే, నారు యాజమాన్యం ఏ విధంగా చేశారు? ఎన్ని రోజులు మొక్క నాటుకున్నారో చెప్తారా? నారు మన విత్తిన నర్సరీ పెట్టినప్పటి నుంచి 40 రోజుల టైంలో ప్రధాన పొలంలో నాటేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు నారు పెంచే క్రమంలో ఏదైనా వర్షాలు అధికంగా కురిస్తే మిగతా మిరప రకాలకి దీనికి ఏదైనా మామూలుగా ఉంటుంది, కానీ అవతల పంగిన సైడ్ ఎక్కువ వాడుకోవాల్సి ఉంటుంది. దుడ్డు రకం కాబట్టి నాశనం ఎక్కువ. ఓకే, కుళ్ళిపోకుండా. ఓకే, సో ఇప్పుడు మనము నాటిన తర్వాత 40 రోజుల తర్వాత నాటిన తర్వాత వచ్చిందాక 30 అంటే మొక్కకి సాలుకి 30కి 20. ఓకే, ఈ మధ్య 2 మొక్క సాలుకి 30. ఓకే, 30 ఇంచులు పెట్టుకోవాలి. ఒక 20 అటు 30 పెట్టుకోవడం జరిగింది. ఓకే, మనకు కాపు ఎన్ని రోజులకు పడిందన్న? 50 నుంచి 60 రోజుల మధ్యలో క్రాప్ సెట్ అయింది. నాటిన తర్వాత మనసులో మనకు క్రాప్ వచ్చేస్తుంది నాటిన నుండి. ఓకే, పండుగ అయ్యేసరికి ఇంకొక 30 రోజులు అడిషనల్గా పడుతుంది. అంటే 90 రోజులు అయింది. 90 రోజులు పంట చేతికి వస్తుంది. ఎర్లీ మిగతా పంటలతో పోల్చుకుంటే తొందర వస్తుంది క్రాప్, మనకు తొందర చేతికి వస్తుంది పంట కూడా. ఓకే, మిగతా రకాలకు మామూలుగా జూలైలో ఆగస్టులో ప్లాంటేషన్ చేసుకుంటారు. జూలైలో పోసుకుంటాం మామూలుగా. ఓకే, జూలైలో పోసుకొని ఆగస్ట్ లాస్ట్లో నాటుకుంటాం. కానీ ఒక నెల లేటు దానికి వర్షాలు బాగుంటే మచ్చ అవుతుంది కాబట్టి వర్షాలు పడడం వల్ల. ఓకే, అధిక వర్షాల వల్ల మనకు కాయ మచ్చ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది వర్షాలు పోయిన తర్వాత లేట్గా నాటుకోవాలంటారు. ఓకే, ఇప్పుడు మనకు పోషక యాజమాన్యాలు ఎట్లా చేస్తుంటారు? పెస్టిసైడ్స్ దీనికి 15 రోజులకు ఒకసారి కంపల్సరీ న్యూట్రియన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే కాయ కొంచెం లావుకాయ కాబట్టి దీనికి పోషణ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, న్యూట్రియన్స్ కానీ పంగిన్ సైడ్ కానీ కంపల్సరీ వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే, నల్లికి వచ్చేసరికి మన అబాసిన్, గురు లాంటివి, జంపును మన ఇండోర్ లాంటివి వాడుకుంటే కొన్ని నల్లి అనేది మిగతా రకాల కాంబినేషన్లో చూసి వాడుకుంటే మంచిది. సో ఇప్పుడు మహదేవ్పూర్ ప్రాంతంలో కనుక చూసినట్లయితే దాదాపు ఎక్కడ చూసినా కూడా నల్లి ఉధృతి ఎక్కువగా ఉండి తోటలన్నీ తేలిపోతున్నాయి. ఈ క్రమంలో రవి హైబ్రిడ్ సీడ్స్ RHS 365 అనేది ఇక్కడ చాలా ఆరోగ్యవంతంగా ఉంది, చాలా హెల్తీ ఫండ్. అంటే మనకు గతంలో మీరు RHS 365 సాగు చేశారు కదా. ఓకే, అప్పుడు పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చిందన్న? పోయిన సంవత్సరం 15 వచ్చింది. 10 ఎకరానికి 15 క్వింటాలు. ఎకరాకి 15 క్వింటాల్ పైన వచ్చింది. ఓకే, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా ఈసారి కొద్దిగా దిగుబడి నాకైతే ఎక్కువనే అనిపిస్తుంది. 20 క్వింటాల్ రావాలనుకుంటాను ఈ సంవత్సరం. ఎకరానికి 20 క్వింటాల్. ఓకే, సో మళ్ళీ మనకేంటంటే ఇది ఇప్పుడు తాలూకా అవ్వకుండా ఉండడం కోసంగాను ఏ టైంలో మీరు పండుకాయను కోస్తారండి? కంప్లీట్ చెట్టు మీద అరిగినాకనే కాయను తెంపుతాం. మురుగాయ కాకుండా కంప్లీట్ ఆరిన తర్వాతనే కోస్తాం. కోసి ఒక 2 రోజులు బయట పెట్టి తర్వాత దాన్ని షెడ్ కింద పోసుకొని తొక్కుకోవడం జరుగుతుంది. ఇవాళ 41,500 నడుస్తుందండి టాప్ రేట్గా. మన RHS 365 ఇలా మార్కెట్ ధర వాళ్ళు 8 సార్లు ఫెర్టిలైజర్ వేయడం జరిగింది సార్. ఫెర్టిలైజర్స్ ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడారు? DAP కానీ, కోరమండల్ కానీ, 2020 కానీ, డ్యూరాసైల్ కానీ, 14 కానీ, 26 కానీ, 28 కానీ. వేసినప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు? ఒక బస్తా యూరియా, ఒక బస్తా మొదబలం. ఓకే, బస్తన్నర. ఓకే, ఇప్పటికీ 8 దఫాలుగా వేసారు. ఓకే, ఇప్పుడు మనకు దాదాపు కొంచెం తోట కనుక చూస్తే మంచి కాపు పడింది, చిక్కడి కాపు. తోట అంతా ఒకే విధంగా ఉంది. కొంచెం జూమ్ చేస్తే కనుక సో మనకు ఇప్పుడు తాలకాయ ఎక్కువ అవుతుందని ఒక అపోహ ఉంది రైతుల్లో. లేదు సార్, ఏ సీడ్లో ఏమన్నా తెలియదు, కానీ మన రవి సీడ్లో మాత్రం తాలకాయ అనేది లేదు.
ఓకే. అంతకుముందు గత 2 సంవత్సరాల కింద నేను 1 ఎకరం సాగు చేసిన వేరే కంపెనీ వాళ్ళది చేస్తే అలా 50% తాళింది, 50% మేలేదు. ఇది అలా కాకుండా కేవలం 1-2% తాళి వెళ్తుంది. 99% మనకు మేలుగా చేతికి వస్తుంది. RHS 365. ఓకే. సో మీరు గతంలో ఒక వెరైటీ సాగు చేసినప్పటికీ అది ఇబ్బంది పడి లాస్ట్ 2 years నుంచి మళ్ళీ రవి హైబ్రిడ్ సీడ్స్ RHS 365 సాగు చేస్తున్నారు. మా వెయిట్ కూడా బాగుంటుంది. అది 20 క్వింటాల్ అయిన కాయ 10 క్వింటాల్ అయింది. ఇది 20 అవుతుంది అనుకుని 30 క్వింటాల్ అయింది. వెయిట్ పరంగా కూడా మాకు మంచి కలిసి వస్తుంది. లోపల గింజలు కూడా బాగుంటాయి కాబట్టి అన్నట్లయితే మిగతా సన్న రకాలతో పోల్చుకుంటే దీని ధర ఎక్కువనే ఉంటుందండి. ఓకే. వాటి 15,000 ఉంటే దీనికి 20,000, వాటికి 20,000 ఉంటే దీనికి 30,000, అట్లా వ్యత్యాసం అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది దానికి దీనికి. ఓకే. ఇందాక కోత కూళ్ళు తక్కువ అన్నారు కదా? అవును సార్, అది క్వింటల్ 10 మందికి వస్తుంది. క్వింటల్ కేవలం 3 వస్తారు, 3 నుంచి 4 వస్తారు అంతే. ఓకే. ఈ రకంగా మనం 10 క్వింటాల కాయ కోయాలంటే గట్టిగా 40 మంది అయితే ఎకరం కాయ కోయవచ్చు. ఓకే. ఇప్పుడు నేను లేబర్ కూడా తీసుకురాలేదు, మా ఊళ్ళతోటే కోపించుకుంటాను. ఓకే. ఇప్పుడు ఏమండి మిగతా రకాలు మీరు సాగు చేశారు కదా ఇదే వెరైటీలో, అవును సార్. వాటికి వీటికి తేడా ఏంటండి? వాటికి వీటికంటే మెయిన్ పూత కూలు బాగా చేస్తారు. మిగతా రకాలు తట్టుకోవడం తెగులు కూడా మంచిగా తట్టుకుంటారు సార్. ఇంతకుముందు గతంలో మీరు సాగు చేసిన రకం కంటే ఈ రకం తెగులను బాగా తట్టుకుంటారు. నల్లి కూడా రాకుండా ఇంతవరకు ఇంత మంచి ఈ టైంలో కూడా నల్లి కూడా రాలేదు. కాయ క్వాలిటీ ఎలా ఉందండి? క్వాలిటీ బాగుంది సార్, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కాయ కూడా చూసుకోవచ్చు, పండు దశకు వచ్చింది. ఎక్కడ మచ్చ కానీ ఏం లేకుండా ఉన్నది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడిన దాదాపు ఇది పండిందండి. కాయ క్వాలిటీ చూడవచ్చు. తోటంతా ఇదే విధంగా ఉంది, చూడముచ్చటగా ఉంది. సో కడుపు నిండుతుందండి. మీరేమంటారు సార్? సరే, నేను చెప్పేది ఏంటంటే రైతులు ఎవరు కూడా ప్రస్తుతానికి మామూలుగా దొడ్డు రకాలుగా అన్ని వేరే వెరైటీస్ అన్నీ వాడుతున్నారు, కానీ ఇలాంటి చపాటా మిర్చి రకం కూడా అందరూ వాడాలని చెప్తున్నారు. రైతులకు నా యొక్క సజెషన్గా ఇస్తున్నాను. దీనివల్ల మనకు కోతకులు, మన సంతోష్ చెప్పినట్టు కోతకులు తక్కువనే అవుతాయి. మీకు మందులు స్ప్రేయింగ్ చేయడంలో కూడా చాలా తక్కువ ఉంటుంది. దీంతో పెద్దగా ఫంగిసైడ్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఇలాంటివి వాడుకుంటే సరిపోద్ది. దాదాపుగా దీంట్లో నల్లి అనేది అటాక్ ఎక్కువగా అవ్వలేదు. ఇప్పుడు చూసుకున్న దాని ప్రకారం చూస్తే దీంట్లో నల్లి శాతం కూడా పెద్దగా లేదు. దీన్ని వాడుకోవాల్సిన విత్తనం